అసలే చలికాలం అండ్లా ఉడుకుడుకు చికెన్ దమ్ బిర్యానీ 4 రూపాయలకే అని ఎదురుంగా ఆఫర్ కనిపిస్తే ఎట్లుంటుందో వల్ల పొద్దుగాల హోటల్ షట్టర్ ఎత్తక ముందే రాత్రి గల్మకాన్నే అడ్డం పండుకొని కావలు కాస్తుంటారు కొంతమంది. మరి బిర్యానీ అంటే డెడికేషన్ అట్లుంటుంది. అందుకే ఒకాడ బిర్యానీ 4 రూపాయలని ఆఫర్ పెడితే మంచి తరుణం మించినా దొరకదని పిల్ల జెల్లనేసుకొని దైవ దర్శనం కోసం లైన్ కట్టినట్టు ఎంత క్రమ పద్ధతిగా లైన్ కట్టిరో చూడురోళ్ళ. ఆహా! అగ చూడుర్రి చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు, ముసలోళ్ళు జెండర్ తోటి సంబంధం లేకుండా అందరూ ఇదే ఎజెండాగా పెట్టుకొని జల్దిగానే వచ్చినట్టున్నారు కదా. ఇవాళ ఇంట్లో పొయ్యి అంటూ పెట్టేదేలే అన్నట్టు కిలోమీటర్ల కమానం ఇంటిల్లాదులంతా ఇన్నే లైన్లు కట్టినట్టున్నారు పో. అందరు ఆవురావురమనే ఆకలితోటే ఉన్నట్టున్నారు కదా. మరి ఉండరా బిర్యానీ ఆయే, అది కూడా 4 రూపాయలకే అంటే 2 గంటలు కాదు 2 రోజులైనా లైన్లోనే ఉంటారు. అది బిర్యానీకి ఒక్కొక్కరు ఇచ్చే డెడికేషను. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కొత్తగా ఒక ఆయన హోటల్ పెట్టిండట. ఇక ఓపెనింగ్ ఆఫర్ అని ఊరంతా తెలిసేటట్టు షాటింపేసి 4 రూపాయలకే చికెన్ బిర్యానీ అని ఆఫర్ పెట్టిండు. ఇగేమున్నది బిర్యానీ కావాలా నాయన అన్నట్టు జనం అంతా ఇండ్లకు తాళాలు పెట్టి హోటల్ ముంగడ వాలిపోయి లైన్లు కట్టిర్రు. ఒక్క బిర్యానీ ప్యాకెట్ కోసం ఫ్యామిలీ అంతా వచ్చే వరకు ఒక్కొక్కరికి ఒకటే బిర్యానీ అని కండిషన్ పెట్టిర్రు. అయినా కూడా ఇవాళ ఇంటికి పోతే బిర్యానీతోటే పోవాలి, అది లేకుంటే పోయేదేలే అన్నట్టు ఒట్టు పెట్టి మరీ చెప్పొచ్చిన అని ఓపిక కొద్ది నిల్చొని ఆఖరికి మనిషికో బిర్యానీ పార్సిల్ అయితే సంపాదించారు. ఇక ఫ్యామిలీలు బిర్యానీ తినే పూటొడ్డెక్కిచ్చారు. ఇక వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేయలేక పోలీసు వాళ్ళకే నెత్తి నొప్పికి వచ్చింది. కానీ చూడురి హోటల్ వాళ్ళ తెలివి ఒక్క దెబ్బతోటి ఊరంతా కొత్త హోటల్కు ఏడలేని పబ్లిసిటీ వచ్చి పడేసింది. ఉపాయం అంటే గిట్లుండాలి.